విద్యాశాఖను రేవంత్ రెడ్డి తన గుప్పిట్లో ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా? మన రాష్ట్రంలో 4700 గవర్నమెంట్ హై స్కూల్స్ ఉంటే అందులో 18 గవర్నమెంట్ హై స్కూల్స్ లో 10 కంటే తక్కువ మంది స్టూడెంట్సే ఉన్నారు. అట్లాంటి స్కూల్స్ లో 129 స్టూడెంట్స్ గాను 123 మంది సీనియర్ టీచర్లు ఉన్నారు. అంతమంది టీచర్లు ఉన్నారు కదా అని ఇదేదో గొప్ప విషయం అనుకునేరు. వందలాది ప్రభుత్వ పాఠశాలలలో 200-300 విద్యార్థులకు ఒకరు ఇద్దరు టీచర్లతో నడుస్తున్నాయి స్కూల్స్. స్ట్రెంత్కు తగ్గట్టు, సబ్జెక్టులకు తగ్గట్టు టీచర్లు లేకపోతే, విద్యాశాఖ పట్టించుకోకపోతే, ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి దృష్టి పెట్టకపోతే గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకునే పిల్లల జీవితాన్ని నాశనం చేసినట్లే కదా. మనందరికీ తెలిసిన విషయమే. ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి పిల్లలు, మనవల్లో మనవరాలు ఎవరైనా గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకుంటున్నారా? లేదు. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థి మీద ప్రభుత్వం ₹1,00,000 సంవత్సరానికి ఖర్చు పెడుతుంది. కానీ పట్టించుకోక, చిత్తశుద్ధి లేక ఇటు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం, అటు పేద విద్యార్థుల చదువులు ఆగం. ఇవన్నీ మారాలంటే రాజకీయ వ్యవస్థ మారాలి. ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం నాణ్యమైన స్థాయిలో కార్పొరేట్ లెవెల్లో అందించడానికే విద్యార్థుల రాజకీయ పార్టీ పనిచేస్తుంది. ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలు, పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని రాజకీయ నాయకులవే. పేద మధ్యతరగతి కుటుంబాల నుండి విద్య పేరు మీద, వైద్యం పేరు మీద ₹1,00,000 దోచుకుంటున్నారు. మనిషికి కావాల్సిందే విద్య, వైద్యం. అది ఉచితంగా ఇచ్చేది పోయి రాజకీయ నాయకులు ఈ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల మీద పడి పేద ప్రజల రక్తం పీల్చుకుంటున్నారు. ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్లు ఇచ్చే కమిషన్ల కకృతి పడి రేవంత్ రెడ్డి ఈ విద్యాశాఖను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అందుకే ప్రజలారా, విద్యార్థుల రాజకీయ పార్టీకి మీరు సపోర్ట్ ఇస్తే, మద్దతుగా ఉంటే ఈ రాజకీయ నాయకులందరి భరతం పడతాం. రాజకీయ వ్యవస్థను మారుస్తాం, మార్చే ప్రయత్నం చేస్తాము. ఉచిత విద్య, వైద్యం ప్రజలందరికీ అందేలాగా కృషి చేస్తాం. జై తెలంగాణ, జై వీఆర్పీ.